నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు కైకాల మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని మతాలను గుర్తించిన మహానుభావుడు సీఎం కేసీఆర్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్య సెస్ అవినీతిమయం కావడానికి బీఆర్ఎస్ ముఖ్య నేతలే కారణము బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణ సెస్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు సిరిసిల్ల రాజన్న జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే వెల్లడి ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్లోని కైకాల నివాసంలో మృతదేహంపై పూలమాలలు వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 తరాల పాటు అనేక చిత్రాలలో వివిధ పాత్రలలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని కొనియాడారు. ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతామని తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సిఎస్ గారికి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే వాళ్ళు 3 తరాల నటుడు, ఒక గొప్ప వ్యక్తి, మానవతావాది కాబట్టి మరి ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు, వారి యొక్క అభిమానులు, రెండోది వారు దగ్గర 3 తరాల నుంచి వారి యొక్క నటన మరి ఇవన్నీ దృష్ట్యా మరి అధికార లాంఛనాలతోనే కార్యక్రమం. అన్ని మతాలను గుర్తించిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని ప్రతి పండుగను ప్రభుత్వ పండుగగా గుర్తించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగాం జిల్లా దేవరపల మండల కేంద్రంలో అక్షర గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రిస్టియన్ సోదరులకు ఆయన నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీలు విశ్వాసం లేనుళ్లు చిచ్చులు పెట్టి మతాల పేరు మీద రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్డీఓ పిడి రామ్రెడ్డి, ఎంపీపీ బస్వ సావిత్రి, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్, తహసీల్దార్ ఏ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు మంచిగా బతకండి, అమ్మాయికి ఉండాలని చెప్పి సువార్త చెప్పితే చేస్తా ఉన్నారు. మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. మాకు ఉన్నటువంటి ఆయన ఒకటే ప్రార్థన, అంతే. ఏం మోకరించి ప్రార్థన చేస్తాం, దేవార్థం తప్ప తీర్పుపడతాం అనేది. మరి వారు నాకు సహకరించారు భోజన విషయంలో. వారే మనకి చికరించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. క్రైస్తవ పక్షాల విధంగా మలేషియాను కూడా ఈ ఫంక్షన్ ఖర్చులు కూడా తన చేసుకుంటా ఉన్నాడు. ఈ సంవత్సరం భారం తగ్గింది. మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వ పరంగా చేయాలి. ఆ వేడుకల్లో కూడా కలెక్టర్ పాల్గొనాలి, మంత్రులుగా పాల్గొనాలి, ఎంఆర్ఓ పాల్గొనాలి. గ్రామంలో ఉన్న సర్పంచ్, కార్యదర్శి కూడా వాళ్ళకు సహకరించాలని ప్రభుత్వం క్లియర్గా ఆదేశాలు చేయడం జరిగింది. నేనేదో గతంలో క్రిస్మస్ వేడుకలు నేను పోయే తప్ప ఈరోజు ప్రభుత్వ పరంగానే మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రం అంతా క్రిస్మస్ వేడుకలు పాల్గొంటున్నారంటే అది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్ గారి రాష్ట్రం. దేశంలో ఎక్కడ జరుగుతలేదు, మన రాష్ట్రంలో కంటే జరుగుతున్నది ప్రభుత్వ పరంగా. ఎంత ఇస్తున్నారనేది కాదు, ఆ పండుగ
పండుగ పూట మీకు భోజనాలు పెట్టింత బట్టలు ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఏం ఆలోచన అంటే ఒక మతాన్నే గౌరవించుడు కాదు, అన్ని మతాలు కూడా ముస్లిం సోదరులను కాపాడుకోవాలి, రంజాన్ సందర్భంలో వాళ్ళకు గౌరవించాలి, ఈ క్రిస్మస్ వేడుకల్లో కూడా వాళ్ళకు గౌరవించాలి. సెస్ అవినీతిమయం కావడానికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులే కారణమని, అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సెస్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వేములవాడలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరము భీమేశ్వర గార్డెన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తే తాను చెప్పుతో కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఉమ్మడి కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులవుమ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రం మహేష్, సెస్ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రులే ఫెయిల్ అయిపోయారంటారు. మునుగోడు అదే కొన్ని పోలిబుట్లో ఓటు రాకుండా నేను ఫెయిల్ కాలే, పోయిన ఎమ్మెల్యేలు ఫెయిల్ అయిపోయారట. ఆ ఎమ్మెల్యే సిగ్గు లేదు ఇంకా వాళ్ళకి అదే మళ్ళీ వస్తారు. కాబట్టి కేసీఆర్ కుటుంబం హైబద్దినది, అందుకే హైబద్ది మాట్లాడు. నిన్న కూడా ఆ మంత్రి ట్విట్టర్ టిల్లు మొక్కలు చూడండి ఒకసారి, ఫేస్ చూడు ఎంత భయంగా కదా, వంతాను ఫేస్ చూడండి ఒకసారి ట్విట్టర్ టిల్లు బయటికి మేకప్ కాంపిన పదిస్తారు. డిప్రెషన్, బాగా డిప్రెషన్ ఉన్నారు. భయం అనేది ఫేస్లో భయం. కేసీఆర్ మొక్కల్లో భయం ఉంటుంది, కేసీఆర్ బిడ్డ మొక్కల్లో భయం ఉంటుంది, కేసీఆర్ కొడుకు మొక్కల భయమే ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ డ్రగ్స్ కేసు బయటికి తీస్తాను. ఇక ఇంకోటి అంటాడు, బండి సంజయ్ చెప్పగానే ఈడీ వచ్చిందట. నేను ఈడీ చెప్పిన కాంపిటీషన్ ఏమన్నా నేను ఏం చేసిన, బెంగళూరు డ్రగ్ కేసులో హైదరాబాద్ డ్రగ్స్ కేసు సంబంధించి ఎందుకు కేసులు ఫైల్ మూసేసారు, వాటిని తిరిగి తోడాలి, దాని మీద పునర్విచారణ జరపాలి అని చెప్పి నేను డిమాండ్ చేసిన. నేను ఆల్రెడీ విచారణ సాగుతున్నది కదా. హైదరాబాద్ డ్రగ్స్ కేసు తీస్తే ఏమవుతుంది? ఇలా దోస్తులే ఉన్నారు, ఈ ట్విట్టర్ దోస్తులే ఉన్నారు. దానిలో వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఏం చేస్తారు, నేనా సార్ నాతో పాటు ఈయన కూడా పోటీగా ఉన్నాడు చెప్తారు. వాళ్ళు చెప్పాడా? భయం స్టార్ట్ అయింది. ఇక భయం స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఈ చెప్పుతో కొడతా అంటే భయం ఉన్నట్టు వాళ్ళకి. ఇవాళ కేటాయించను చలో చెప్పు దెబ్బ తింటానే, నాకేం నా విషయం కాదు, మా అన్నను తమ్ముడో కొట్టిన అనుకుంటే నేను. నువ్వు 450 కోట్ల రూపాయలు సెస్కు 24 hours కూడా కేటాయించు, నేను చెప్పుతో దెబ్బ తింటాను. ప్రజల కోసం తింటాను, ఇబ్బంది లేదు. నువ్వు ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్లు అందరికీ రాజన్న సిరిసిల్లలో దరఖాస్తు చేసిన డబుల్ బెడ్రూమ్లో చేసిన లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్రూమ్లు నేను చెప్పు దెబ్బలు తింటా, మీ అయ్యతోనే 6 ముక్కలు నరికించుకుంటాను. ఇక్కడ పెన్షన్లు అందరికీ పెన్షన్లు ఇలా చెబుతాం కొట్టించుకుంటా, నేను 6 ముక్కలు నరికించుకుంటా. నేను ఇక్కడ రైతులకు రుణమాఫీ అయ్యి వేములవాడకు 400 కోట్లు ఎందుకు ఇవ్వాలో చెప్పు, వేములవాడ అభివృద్ధికి ఎందుకు నోసుకోవాలో చెప్పు, ప్రజలు గెలిపించిన నాయకుడు విదేశాలకు ఎట్లుంటుండో చెప్పు, అవన్నిటికి సమాధానం చెప్పు. నేను అడి బతకాలని లేదని ఎక్కువ రోజులు ఎన్నోడు బతామన్న, పొంగ యాక్సిడెంట్ చచ్చిపోతే ఎవరు దిగడమనని. కానీ ప్రజల కోసం చచ్చిపోదాము, సమాజం కోసం చచ్చిపోతాం, మేము ధర్మం కోసం చచ్చిపోతాం. త్యాగానికి సిద్ధమైన పార్టీ భారతీయ జనతా పార్టీ, సిద్ధంగా ఉన్న పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. నువ్వు దాని గురించి వచ్చి సెస్సు గురించి మాట్లాడక, సెస్సు ఇష్యూ డైవర్ట్ చేయడానికి ముఖం లేక, ముఖం చెల్లక, దాని సమాధానం చెప్పుకోలేక, ఆయన పక్కన అవినీతి పనులు మొత్తం కూర్చుండబెట్టుకొని వాళ్ళ ముఖాలు టీవీలో చూపెట్టాలి. ఇక వాళ్ళ ముఖాలు అవినీతి ఎవరైతే ఉన్నాడో వాడికి అభ్యర్థులు సెస్ డైరెక్ట్గా పోటీ చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా వారి కోసం కష్టపడి వారిని గెలిపించవలసిందిగా. సెస్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు వీలుగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సిరిసిల్ల రాజన్న జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే తెలిపారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి పోలీస్ అధికారులతో కలిసి వేములవాడ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 1100 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల పోలింగ్ రోజు విధులు నిర్వహించనున్నారని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచామని అన్నారు. స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ను కూడా వినియోగించనున్నట్లు తెలిపారు.
ఎల్లుండి రాజన్న సిరిసిల్ల జిల్లాలో నడుస్తున్న సెస్ ఎలక్షన్స్కి అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాం. దాని భాగంగా ఆల్మోస్ట్ 1100 పోలీస్ పర్సనల్స్తో మన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు స్ట్రాంగ్ రూము మళ్ళీ కౌంటింగ్ సెంటర్స్ని వాళ్ళ సేఫ్టీ అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని సూపర్వైజ్ చేశాం. అన్ని ప్లేసెస్లో సీసీటీవీ, ఎంటైర్ ప్రెమైసెస్లో సీసీటీవీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే కాకుండా స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. పోలింగ్ బూత్స్ కూడా సెన్సిటివిటీ బట్టి అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో పీస్ఫుల్గా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాం. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి చెవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం చెవిరెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని బీఆర్ఎస్గా మార్చాల్సిందిగా రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్లను పలువురు ఎంపీలు కలిశారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు నాయకత్వంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, కెఆర్ సురేష్ రెడ్డి, లోక్సభ సభ్యుడు బీబీ పాటిల్ తదితరులు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను వారి ఛాంబర్లలో కలిసి ఈ మేరకు లేఖలు అందజేశారు. దళితుల్లో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇవ్వాలని బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నకరికల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. సిరుల మాగాణి సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో ఘనంగా నిర్వహించారు. సింగరేణి లిమిటెడ్ కంపెనీగా మారి 102 ఏండ్లు పూర్తి చేసుకోవడంతో నల్ల సూర్యులు గనులపై సంబరాలు నిర్వహించారు. రామగుండం రీజియన్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో RG2 GM కల్వాల నారాయణ జెండా ఆవిష్కరించి సింగరేణి ఔన్నత్యాన్ని ఆవిష్కరించే విధంగా ఏర్పాట్లు చేసిన స్టాల్స్ను ప్రారంభించారు. కార్మికులు, అధికారుల సమన్వయంతో సంస్థ దక్షిణ భారతదేశానికి మణిహారంగా నిలిచిందని TBGKS నాయకుడు మిర్యాల రాజిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అధికారుల
సింగరేణి పతాకావిష్కరణ. అన్న మీరు అడుగునాలే. అటెన్షన్ ప్లీజ్, అటెన్షన్. జయము 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 జయ హే సింగరేణి మాత, జయము ప్రగతి భాగ్యదాత, నీకు జయము జయము ఎప్పుడు. వెలసిన శక్తిదాత నీవు, వెలుగు పంచు త్యాగం, వెలుగు పంచు త్యాగం, వెలకట్టలేని కార్యం, ఉత్కృష్టమైన ధర్మం. Rescue lo, they are doing a wonderful job. All India Rescue Competition 20. ట్రిప్ కావాలి మరి. ట్రిప్ అయింది అయితే సార్ ట్రిప్ లేదు సార్ అక్కడ మీకు అందరికీ తెలిసిన విషయమే. అంచెలంచెలుగా ఉత్పత్తి విషయంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎదుగుతూ కరోనాను దాటి అధిగమించి, మీకు అందరికీ తెలిసిన విషయమే, హెల్త్ విషయంలో, హెల్త్కి సంబంధించిన వెల్ఫేర్ విషయంలో ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా అన్ని ఏరియా హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 45 క్యూబిక్ మీటర్ పర్ అవర్ కెపాసిటీ గల అన్నిటికంటే పెద్ద ఆక్సిజన్ ప్లాంట్ను కూడా మన ఏరియా హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. అది పనిచేస్తుంది కూడా. ఇది హెల్త్కు సంబంధించిన విషయం. ప్రత్యేకంగా ప్రొడక్షన్కి సంబంధించి ఇంతకుముందు రాజిరెడ్డి గారు చెప్పినట్టు 115%తోనే R01 ఏరియా ముందుంది. మొన్ననే ఇది ప్రారంభించిన OC5 మీకు అందరికీ తెలిసిన విషయమే. సుమారుగా 130%తోని అన్ని గనుల కంటే ముందున్నది ఉత్పత్తిలో. అది కాకుండా R01 ఏరియా ఇప్పటికే అసలు ఉత్పత్తి లక్ష్యం 39,20,000 కాగా ఆల్రెడీ 31 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం ఆల్రెడీ సాధించింది. ఇంకా కూడా అధికంగా ఒక 5 లక్షల ఉత్పత్తి అధిగమించి ఈ మిగతా 8-9 లక్షలు కలుపుకున్నట్లంటే సుమారుగా 44,20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ఈరోజు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఆర్థిక సంవత్సరంలో సాధించి సింగరేణిలో అన్ని ఏరియాల కంటే ముందుండే అవకాశం ఉన్నదని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు 89లో బొగ్గు తవ్వకాలను స్టార్ట్ చేసి దక్కన్ కంపెనీ నుంచి సింగరేణిగా మార్పు పొంది ఈ డిసెంబర్ 23, 1920లో ఏర్పడినటువంటి ఈ సంస్థ ఈ ఆవిర్భావ దినోత్సవాల్ని జరుపుకుంటూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని టెక్నాలజీస్ని కూడా ఉపయోగించుకుంటూ ఇతర దేశాల్లో ఫెయిల్ అయినటువంటి టెక్నాలజీస్ను కూడా ఇక్కడ సక్సెస్ చేసడంలో మన అధికారులు, కార్మికులు సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళ యొక్క నైపుణ్యత ఏ లెవెల్లో ఉన్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీ, BFIRలోకి వెళ్ళినటువంటి కంపెనీ ఈరోజు 1990 నుంచి లాభాలను గడిస్తూ ఈరోజు 30% లాభాల వాటను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత పెద్ద మొత్తంలో పెంచి పంచుకునేటువంటి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రెండవది ఒకవైపు
ప్రపంచంలో అంతా కూడా అవుట్ సోర్సింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో పర్మనెంట్ కార్మికుల సంఖ్య రోజు రోజుకు తగ్గిస్తున్నటువంటి అనేక సంస్థలు ఈరోజు కారుణ్య నియామకాల పేరు మీద దాదాపుగా గతంలో పెండింగ్ ఉన్నటువంటి 3,000తో పాటుగా ఇప్పుడు 11,000 మందికి ఉద్యోగ అవకాశాలు కారుణ్య నియామకాల ద్వారా తీసుకురావడం అనేది ఇది దేశంలో ఏ సంస్థలో కూడా కొనసాగనిటువంటి విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొనసాగించడం వల్లనే ఈరోజు 42,500 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. తాడిపత్రిలో డీఎస్పీ ఆఫీసును వైకాపా కార్యాలయం అనొచ్చని వైసీపీ కార్యకర్తగా డీఎస్పీ వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొన్ని గొడవల్లో తాను లేకపోయినా కేసులు పెట్టారని, డీఎస్పీ తీరు సరిగ్గా లేదని అన్నారు. 861 మందిపై ఎస్సీ, 307 ఎస్టీ కేసులు పెట్టారని ఆరోపించారు. డీఎస్పీ మాట్లాడే బూతులు సీఎం జగన్ వింటే ఎమ్మెల్యే పదవి ఇవ్వడం ఖాయమని ఎద్దేవా చేశారు. భీమవరంలో ఎమ్మెల్యే కావాలని డీఎస్పీ చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్ని విధాల సాయం చేసిన ఒకసారి ట్యాక్స్ శ్రీనివాస రామానుజన్ సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు అదే బాటలో ప్రయాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి విద్యార్థులకు హితవు పలికారు. శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని స్థానిక మైనార్టీ గురుకులంలో గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ స్కూళ్ల విభాగాధిపతి, రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్, ప్రిన్సిపల్ తిరుపతి, గణిత ఉపాధ్యాయులు శశిభూషణ్, విశ్వతేజ, సిరాజ్, శైలజ తదితరులు పాల్గొన్నారు. Greatest mathematician. Okay. Group D, your choice. 6th. Yes, right on. Our 8th class students, they want to felicitate their maths. ఒక 3-4 times నా దగ్గరకు వచ్చినారు. ఒకసారి రండి సార్ మా కాలేజీ డిఫరెంట్ అకేషన్స్ రావడం జరిగింది. నాకు వివిధ కారణాల వల్ల కుదరలేదు, రాలేకపోయినాను. ఈసారి తప్పక రావాలనుకున్నాను, వచ్చాను. అయితే నాకు ఈ మైనారిటీ స్కూళ్ళతో ఇప్పుడు ఇంత గతంలో కూడా నాకు Your health, and it is not supported to your health. That it, see, to do some program, we have to plan everything. You may have, sir, he is not taking, but I have to. Madam, beloved teachers, and all my dear friends. Sorry. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరాదా ఆయుధం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కైకాల మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అన్ని మతాలను గుర్తించిన మహానుభావుడు సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్య. సెస్ అవినీతిమయం కావడానికి బీఆర్ఎస్ ముఖ్య నేతలే కారణము, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణ. సెస్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు, సిరిసిల్ల రాజన్న జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.